మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్. జీవన్ రెడ్డి ఫ్యూచర్ సిటీపై రాజకీయం చేయడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పర్యటించారు మంత్రి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన మొక్కజొన్నను పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు మంత్రి. సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదే జిల్లా మంత్రిగా మేము సమన్వయం చేసుకుని మేము రైతులకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్తో, జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని స్థానిక శాసనసభ్యులు మేము అందరం కూడా ఈరోజు స్వయంగా రావడం జరిగింది. మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి వరిధాన్యం కానీ జిల్లాకు ఉన్నటువంటి వరిధాన్యం ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తాం. ఏ మిల్లర్ ఎక్కడైనా అనుకోకుండా మేము 40-30 కటింగ్ ఎక్కువ పెడతామంటే ఆ మిల్లర్ల విషయం లోపల ఆ సంబంధించిన సెంటర్ అధికారి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటారో వారికి తెలియజేయండి. స్పెషల్ ఆఫీసర్ సంబంధించిన అధికారులు చేస్తే అధికారులు జిల్లా అధికారులు చేసి జిల్లా అధికారి కలెక్టర్ గారు తెలియజేసి ఆ ఒక మిల్లర్తో మాట్లాడి ఆ ఒక ఏదైతే నిబంధనకు అనుగుణంగా 42 అంటే ఏదైతే మన తప్పాతాలు పట్టకపోతే 40 కిలోల సంచి వాళ్ళు పట్టకుండా మేము ఇస్తామంటే రైతు ఇష్టంతో 42 వరకు మేము కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా మంత్రిగా నేను ఎప్పుడు కూడా మీ జిల్లాలోనే ఉంటాను. వారంలో 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటాను. మా జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు. ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ఇప్పటివరకు జరిగిన ఇబ్బందులు ఏదైతున్నాయో అన్ని సరి చేసుకుంటూ మొత్తం కొనుగోలు చేస్తామనే విషయాన్ని రైతులకు మరియు మన మొక్కజొన్న రైతులకు కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా రైతులకు మీ అందరికీ కూడా మేము ఈరోజు పెద్ద ఎత్తున పంట వచ్చినందుకు మీకు మాకు సహకరించండి. మీ యొక్క సమస్య పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వం మాది అనే విషయాన్ని కూడా మనవి చేస్తాం.